IAS officers and the political executive, all their names are there. In this Judicial Commission report, the then Chief Minister has been directly held accountable and responsible for the collapse of the Medigadda barrage. The then Irrigation Minister has also been held responsible for lapses, and the then Finance Minister also has been held responsible for the lapses. Mari Adhyaksha, ప్రభుత్వము ఈ విషయాన్ని ఇంత పారదర్శకంగా 660 పేజీల రిపోర్ట్ మీ అందరికీ ముందు తీసుకొచ్చి ఈ శాసనసభ రిప్రజెంట్ ది హౌస్, రిప్రజెంట్ ది స్టేట్, 4 కోట్ల ప్రజల యొక్క ప్రతిబింబం కాబట్టి ఈ సభలో ఆ రిపోర్ట్ ప్లేస్ చేసి వే ఫార్వర్డ్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యక్ష, నేను కొన్ని ఫిగర్స్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మాటి మాటికి వాళ్ళు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు వచ్చినాయని చెప్పి 10 ఏళ్ల పాటు ఒక అబద్ధము ప్రచారం చేసుకున్నారు. ఇది పచ్చి అబద్ధము. నేను మీకు ఫిగర్స్ చెప్తాను. దీస్ ఫిగర్స్ ఆర్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇంక్లూడింగ్ ఇన్ యువర్ టైం. మరి అంటే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకున్నప్పుడు ఎంత ఎకరేజ్, ఎంత ప్యాడీ ప్రొడక్షన్, కొలాప్స్ అయితే అయిన తర్వాత ఎంత అని. మరి 2021-22లో ఖరీఫ్ పంటలో 58 లక్షల ఎకరాలు, మరి రబీ పంటలో 31 లక్షల ఎకరాలు, మొత్తం 90 లక్షల ఎకరాలు. అదేవిధంగా 2022-23లో 115 లక్షల ఎకరాలు, 2023-24లో 115 లక్షల ఎకరాలు. మరి మేము అధికారంలో వచ్చిన తర్వాత మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ నుంచి ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా మా హయాంలో ఖరీఫ్ అండ్ యాసంగి కలిపి 121 లక్షల ఎకరాలులో వరి వండిందని చెప్పి మేము చాలా సంతృప్తితో, సాటిస్ఫాక్షన్తో మనం చేస్తాం. అదేవిధంగా అధ్యక్ష, అమౌంట్ ఆఫ్ ప్యాడీ ప్రొడక్షన్ బిఫోర్ మేడిగడ్డ కొలాప్స్, మేడిగడ్డ నుంచి మేము నీళ్లు తీసుకొచ్చి మరి అక్కడి నుంచి ఇక్కడ మొత్తం కాళేశ్వరం నీళ్లు నింపేస్తామని చెప్పారు. మరి మేడిగడ్డ కూలిపోయి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నిరుపయోగంగా 20 నెలల నుంచి ఉన్నాయి. మరి నిరుపయోగంగా ఉండంగా ఎంత వరి వండిందో నేను లెక్కలు చెప్తున్నా. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 21-22లో 186 లక్షల మెట్రిక్ టన్నులు, 22-23లో 238 లక్షల మెట్రిక్ టన్నులు, 23-24లో 253 లక్షల మెట్రిక్ టన్నులు. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా మా ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ అండ్ యాసంగి కలిపి ఈ రాష్ట్రంలో వరి వండించింది 261 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం. ఇది భారతదేశంలోనే రికార్డు, తెలంగాణలో రికార్డు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రికార్డు. 29 రాష్ట్రాల్లో ఇంత వరి పంట ఒక సంవత్సరంలో ఎన్నడూ పండని విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా మరి అధ్యక్ష, మరి మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీఆర్ హోల్డింగ్ ద పీపుల్స్ మ్యాండేట్ ఫర్ 5 years. ఖర్చు పెట్టే ప్రతి పైసా చాలా బాధ్యతతో చేయాలి. వాళ్ళు పూర్తిగా బాధ్యతారహితంగా, అసలు జ్యుడిషియల్ కమిషన్ మాటల్లో అబద్దాలు చెప్పి తుమ్మడియట్టి నుంచి మేడిగడ్డకి మరి ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఏమన్నారు, తుమ్మడియట్టి దగ్గర కూడా కడతామని చెప్పినారు, కట్టలేదు. తుమ్మడియట్టి దగ్గర కట్టలే, మేడిగడ్డ దగ్గర కట్టింది, అది కూలిపోయింది. మరి అధ్యక్ష, ఈ డెసిషన్ టు షిఫ్ట్ ఫ్రమ్ తుమ్మడియట్టి టు మేడిగడ్డ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం చేసే విధంగా మరి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ యాక్షన్స్ అనే విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు గమనించారు. అదేవిధంగా మరి ఈ తుమ్మడియట్టి నుంచి ప్రాణహిత చేవెళ్లకి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడంలో వాళ్ళు చెప్పిన ఏ కారణం కూడా